మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో క్షేమమే కదా. రండి, దేవుని వాక్యంలో నుంచి చక్కని విషయాన్ని మనం చూద్దాం. నిన్నటి దినాన ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం నుండి ఎప్పటికీ శ్రమ మేలే అన్న విషయాన్ని పౌలు గారు చెరసాలలో ఉండటాన్ని బట్టి ఆ చెరసాల లోపల అక్కడ ఎలాంటి కార్యం జరిగింది అన్నటువంటి విషయం, పౌలు గారి శ్రమ మేలుగా ఎలా మారింది అన్న సంగతిని మనం చూసి మన శ్రమ కూడా మేలుగానే మారిద్ది అని చెప్పుకున్నాం, ధైర్యాన్ని తెచ్చుకున్నాం, ఆదరించబడ్డాం. ఈ రోజున అదే వర్తమానాన్ని 2వ భాగంగా నేను కొనసాగించాలి అనుకుంటున్నాను. అవును, శ్రమ ఎప్పటికీ మేలే. ఈ 2వ భాగంలో మనం ఏం నేర్చుకుంటాం అంటారా? చూడండి ఒక మాట, 14వ వచనం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. దైవజనుడు చెరసాలలో ఉండటం, బంధకాల్లో ఉండటం మంచిదే అంటూ ఫిలిప్పీ సంఘానికి చెప్పే క్రమంలో ఇక్కడ ఒక అమూల్యమైన మాట చెప్తున్నాడు. ఏం మాట అదంటే, సహోదరులైన వారిలో ఎక్కువ మంది, అంటే సంఘం ఉంది కదండి బయట. నిన్నేమో చెరసాల లోపల ఏం జరిగింది, అక్కడ ఎవరు రక్షింపబడ్డారు చూసాం. ఇప్పుడు బయట సంఘం, ఫిలిప్పీ సంఘం ఎలా ఉంది అన్న సంగతి పౌలు గారికి తెలిసి ఆ మాటలు రాస్తున్నాడు. ఎలా ఉందట? మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై. పౌలు గారి బంధకాల మూలంగా సంఘంలో అనేక మంది విశ్వాసంలో స్థిరపరచబడ్డారట. మనం దానికి ఆపోజిట్గా ఉంటాం కదా. ఏదైనా సంఘానికి శ్రమ వస్తే, పాస్టర్ గారికి ఏదైనా శ్రమ వస్తే, ఒకవేళ పాస్టర్ గారిని ఎవరైనా తిట్టి కొట్టితే, పాస్టర్ గారిని జైల్లో పెడితే, అమ్మో పాస్టర్ గారికి ఇలా జరిగింది, ఇంకా మా పరిస్థితి ఏంటో అన్నట్టు బెంబేలు ఎత్తిపోతారా? అసలు యేసు ప్రభు ఎందుకు మాకు ఇన్ని శ్రమలు వస్తాయి అని విడిచిపెట్టి వెళ్తారా? అలాంటి వారినే బోలెడు మందిని మనం చూస్తున్నాం ఈరోజు. కానీ ఇక్కడ దైవజనుడు జైల్లో పెట్టబడ్డాడు, బంధకాల్లో ఉన్నాడు. సంఘం ఏం చేస్తుందయ్యా, సహోదరులు ఏం చేస్తున్నారంటే, దైవజనుడు యొక్క బంధకాల మూలంగానే స్థిర విశ్వాసంలోకి వచ్చేసారట. ఇంకా మేము ప్రభువులో బలంగా ఉండాలి, ఎన్ని శ్రమలైనా కూడా మేము బలంగా కొనసాగాలి, స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో మేము చల్లారిపోకూడదు, విశ్వాసంలో సన్నగిల్లకూడదు, చల్లారిపోకూడదు అంటూ చాలా బలం పుంజుకున్నారు. ప్రియబిడ్డ, ఒక మాట చెప్పనా? మన జీవితాల్లో ఎన్ని శ్రమలైనా కలగవచ్చు, కానీ మన విశ్వాసం చెక్కు చెదరకూడదు, కదలకూడదు. కదలనటువంటి స్థిర విశ్వాసం మనకు ఉండాలి. ఈనాడు చాలామందిని మన సంఘంలో చూస్తాం, చాలా విచారంగా ఉంటుంది నాలాంటి సేవకులకి. ఆనాడు ఫిలిప్పీ సంఘానికి లేక దైవజనుడికి ఉన్నటువంటి శ్రమలేమి లేవు, అయినా కూడా చాలామంది ఏదో చిన్న వాటికి, చిన్న కష్టానికి ఎవరో ఏదో అన్నారు, ఎవరో మమ్మల్ని ఎగతాళి చేశారు, లేదా మందిరంలో మేమేదో అనుకుంటే అది దొరకలేదు, దక్కలేదు మాకు, ఏదో రకరకాల కారణాలు ఆశ్చర్యంగా ఉంటాయి, సిల్లీ రీజన్స్ అన్నమాట. వాటితో ప్రభువుని విడిచిపెట్టడం, విశ్వాసంలో చల్లారిపోవటం, ఆరాధనలు మానేయటం, ప్రభువుకి చాలా దూరంగా ఉండటం, నిజంగా అది గమనించినప్పుడు చాలా విచారంగా ఉంటుంది అసలు. కానీ వీళ్ళు దైవజనుడికి అంత పెద్ద శ్రమ కలిగినా వీరు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారట. విశ్వాసంలో స్థిరంగా ఉండే కృప దేవుడు మనకు దయచేయునుగాక అన్ని సమయాల్లో, ఎంత శ్రమలోనైనా. దాంతోపాటు మరొక మాట అన్నాడు, స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషమైన ధైర్యం తెచ్చుకున్నారట.
వీళ్ళు ఏం చేస్తున్నారు? నిర్భయంగా దేవుని వాక్యం బోధించాలి భయం లేకుండా అంటూ విశేషమైనటువంటి ధైర్యాన్ని తెచ్చుకున్నారు అన్నాడు. సాధారణంగా శ్రమ కలిగితే మనం ఏం చేస్తాం? అమ్మో శ్రమ కలుగుతుంది కదా అని సువార్త చెప్పటం మానేస్తాం. యేసు ప్రభుని ప్రకటించటం, రక్షణ వార్త తెలియజేయటం మానేస్తాం. ఈ శ్రమల్లో మేమెక్కడ కొనసాగుతాంలే అంటూ చాలామంది మందిరానికి రావటం కూడా మానేస్తారు. నేను క్రైస్తవుణ్ణి, ప్రభుని వెంబడించే వ్యక్తిని అని చెబితే ఎంత పెద్ద ప్రమాదం, ఏదో పొంచి ఉంది అన్నట్టుగా, మాకు శ్రమ ఉందన్నట్టుగా బెంబేలెత్తిపోతారు. కానీ ఇక్కడ సంఘంలో ఉన్న సహోదరులు ఏం చేశారో తెలుసండి? దైవజనుడు జైల్లో ఉన్నప్పటికీ, సువార్త నిమిత్తం దైవజనుడికి కష్టం వచ్చినప్పటికీ మేము కూడా సువార్తే చెప్తాం, ఏమైనా జరగని మేము దేవుని వాక్యం ప్రకటిస్తామని విశేషమైన ధైర్యాన్ని తెచ్చుకున్నారట. ప్రియబిడ్డ, మీకు మాట గుర్తు చేయనా? పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని ఉందగా ప్రకటన 21:8 నరకంలోకి వెళ్తారని ఉంది. పిరికితనం ఎప్పుడు మంచిది కాదండి, ధైర్యం ఉండాలి. మనం కూడా ఎప్పుడు కూడా శ్రమల్లో విశేషమైన ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఈ పనులు కూడా జరిగినాయి. సంఘం విశ్వాసంలో స్థిరపరచబడ్డారు, సహోదరులేమో బలంగా ధైర్యంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. పౌలు యొక్క బంధకాల మూలంగా ఈ మేలులు కూడా జరిగాయి. శ్రమ ఎప్పటికీ మేలే. ప్రియబిడ్డ, ధైర్యంగా ఉండు. నీ శ్రమ ఎప్పటికీ మేలుగానే మారునుగాక. విశ్వాసంలో స్థిరపరచబడు, శ్రమలో ధైర్యంగా దేవుని కొరకు సాక్షిగా నిలబడు, దేవుని గురించి మాట్లాడు, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వు, దేవుని గురించి బ్రతికే. ఇక శ్రమలో వీటితో పాటు ఇంకా అనేకమైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు దేవుడు నిండుగా నీకు దయచేస్తాడు. ప్రతి శ్రమలో ఒక మేలు ఉంది. ఆ మేలు నువ్వు పొందుకోవాలి, చూడాలి. దైవదేవుని మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనగా మార్చండి. మా అందరికీ స్థిర విశ్వాసం, మీ కొరకు ధైర్యంగా బ్రతికి మాట్లాడి సాక్ష్యం ఇచ్చే కృప అనుగ్రహించండి. ఈ వర్తమానాన్ని దీవెనగా మీ బిడ్డలకు మార్చండి. ఏ శ్రమలో మీ పిల్లలున్నా ఒక మేలు కొరకేనని గ్రహించున్నట్లు చేయండి. మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. కలుసుకుందామా?